దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దూత మీడియా. జీవితంలో చాలామందికి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆ ఇబ్బందుల్లో నుంచే వాళ్ళ ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఆ ఆలోచనల నుంచే ఎన్నో ఆవిష్కరణలు కూడా వాళ్ళు తయారు చేస్తుంటారు. అలాంటి వాటిలో నుంచే పుట్టుకొచ్చింది రోటీ మేకింగ్ మిషన్. అద్దంకి జయేశ్వరరావు తనకున్న ఒక స్మాల్ ప్రాబ్లంతో ఎలా చేయాలి ఈ రోటీస్కి సంబంధించి ఎక్కువ రోటీలు ఏ విధంగా చేయాలన్న ఆలోచనతోనే ఇప్పుడు పోసుకుంది రోటీ మేకింగ్ మిషన్. ఈరోజు చాలామందికి ఉపాధి కల్పిస్తోంది. అలాగే చిటికలో పని అయ్యేటట్టు ఈ రోటీ మేకింగ్ మిషన్ అందరికి ఉపయోగపడుతోంది. దీని తయారీ అంటే దీని రూపకర్త అద్దంకి జయేశ్వరరావు గారు ఇవాళ మనతో పాటు దూతా మీడియాతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, దీని గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ నమస్కారం అండి. సార్ అసలు ఎలా ఈ రోటీ మేకింగ్ మిషన్ అంటే ఈ చపాతీ తయారు చేసి దీన్ని అసలు ఎలా తయారు చేశారు, ఎలా మీకు ఆలోచన వచ్చింది? ఆలోచన అనేది మాకు కస్టమర్స్ కొంచెం దగ్గర మమ్మల్ని సంప్రదించడం జరిగింది. సో సంప్రదించడం మాకు ఇలా ప్రాబ్లమ్స్గా ఉంటుంది. కొంచెం ఏదైనా అంటే ఎక్కువగా ఇప్పుడు తమిళనాడు, గుజరాత్ ఇక్కడ తయారవుతున్నాయి. మాకు ఇక్కడ అంటే మేము ఇదివరకు వేరే మిషనరీలో చేసేవాళ్ళము. సో ఇది కూడా మీరు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అన్నారన్నమాట. సో అలా చేయడం వల్ల కొంచెం వాళ్ళు సపోర్ట్గా ఉండడం వల్ల మీరు చేయండి, మేము ఇది ఎంకరేజ్ చేస్తామని చెప్పి అన్నారు. అలా చేయడం మొదలు పెట్టాం అనమాట. సో చేస్తూ చేస్తూ ఎన్నో రకాల మోడల్స్ చేయడం ఇలా జరిగిందనమాట. ఈ మిషనరీస్ మా దగ్గర తయారయ్యేవి ముందు హ్యాండ్ ప్రెస్, అంటే దానికి కరెంట్ అవసరం ఉంటుంది, చేత్తో నొక్కే మిషన్ అనమాట. ఇందులో కూడా ఒక గంటకి తక్కువలో తక్కువ అంటే 300 నుంచి 500 వరకు చేసుకోవచ్చు. దాని తర్వాత రెండో మిషను సెమీ ఆటోమేటిక్, అంటే మనము నొక్కే అవసరం ఉండదు, ఆటోమేటిక్గా అదే నొక్కుతూ ఉంటుంది. సో దీనిలో కూడా గంటకు 500 నుంచి 600 మధ్యలో వస్తుంటాయి మనకు. ఇది సెమీ ఆటోమేటిక్ అంటారు. ఇందులో ఏంటంటే మన యొక్క శ్రమ అవసరం ఉండదు. అంటే ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకునే వాళ్ళకి ఈ యొక్క సెమీ ఆటోమేటిక్ బాగా ఉపయోగపడుతుంది. ఈ హ్యాండ్ ప్రెస్ అనేది ఏంటంటే అక్కడికక్కడికే కాల్చుకొని వాడే వాళ్ళకి, అంటే హోటల్, చిన్న టిఫిన్ సెంటర్సు, ఒక జాయింట్ ఫ్యామిలీసు ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంటుంది. అందులో ఏంటంటే మనకు నిల్వ అనేది ఎక్కువ రోజులు ఉండదు, ఏది హ్యాండ్ ప్రెస్లో తయారు చేసింది. అదే మనకు ఆటోమేటిక్ మిషన్లో చేసినప్పుడు ఏమవుతుందంటే నిల్వ అనేది ఎక్కువ రోజులు, అంటే 4 రోజులైనా 5 రోజులైనా అందులో నిల్వ ఉంటుంది మనకు. అందుకని ఆటోమేటిక్ మిషన్ ప్రిఫర్ చేస్తుంటాం మేము ఎక్కువగా, ఈ ప్యాక్ చేసి సేల్ చేసి అమ్మాలి అంటే. ఇక మూడవది వచ్చేసరికి పరోటా షీటింగ్ మిషన్. ఈ పరోటా షీటింగ్ అనేది మామూలుగా వంట మాస్టర్లు ఇలా చేతిలో కొట్టాలి అంటే ఈ రోజు రేపట్లో అందరికీ అది చాలా కొంచెం కష్టసాధ్యమైన వర్క్ అనమాట. సో అందుకని కొంతమంది ఈ పరోటా షీటింగ్ మిషన్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఈ పరోటా షీటింగ్లో ఏంటంటే మనకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఆ షీట్ అనేది ఈవెన్ థిక్నెస్లో వస్తుందన్నమాట. అప్పుడు కొంచెం మంచి క్వాలిటీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిషన్ తీసుకోవడం వల్ల. ఇక పోయేసరికి నాలుగవది జొన్న రొట్టెలు ప్రత్యేకంగా ఒరిజినల్గా ఎలాంటి కలపడం అంటే గోధుమలు కానీ లేకపోతే బియ్యం కానీ ఇలా కలిపే అవసరం లేకుండా ప్యూర్గా జొన్న రొట్టె కావాలంటే దానికి వేరే మిషన్ ఉంటుంది. అది మనకు జొన్న రొట్టె మిషన్ అంటారన్నమాట. ఇకపోతే మనకు మిక్సింగ్, ఇందులో కూడా మనకు జొన్న రొట్టె పిండి కలపడానికి వేరే మిషన్ ఉంటుంది, చపాతీ పిండి కలపడానికి వేరే మిషన్ ఉంటుంది అనమాట. సో ఈ చపాతీ మిషన్లో కూడా ఏంటంటే 5 కేజీలు, 10 కేజీలు, 15 ఇలాగా రకరకాల వాళ్ళ వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా ఉంటాయన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఈ బాల్ కటింగ్, అంటే ముద్దలు తయారు చేసే మిషన్. మనకు ఏ ఏ సైజులో కావాలో ఆ సైజులో ముద్దల్ని తయారు చేయడానికి కూడా మా దగ్గర మిషన్ అందుబాటులో ఉంటుంది. అది కూడా మా యొక్క టెక్నాలజీ అంతా కూడా మెకానికల్ టెక్నాలజీ ఉంటుందన్నమాట. మేము కంప్రెసర్ కానీ హైడ్రాలిక్ కానీ వాడము, అంతా మెకానికల్గా పనిచేసే విధంగా తయారు చేస్తుంటాము. ఇది ఎందుకు ఇలా డిజైన్ చేయడం జరిగింది అంటే చాలామందికి హైలీ కాంప్లికేటెడ్ ఉంటే దాని టెక్నీషియన్ దొరకరు. సో అందుకని మెకానికల్గా అంటే ఊళ్ళో ఎవరైనా ఒక సాధారణ మెకానిక్ అయినా దాన్ని రిపేరీ చేయగలిగేటట్టుగా మేము డిజైన్ చేస్తుంటాం అనమాట. సో ప్రస్తుతం అయితే ఇలా ఉంటున్నాయి. ఇంకా కొన్ని కూడా మేము ఇంకా తయారు చేస్తున్నాం, ఇంకా సింప్లిఫై అవ్వడానికి ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ తయారని కూడా ఇంకా తయారు చేస్తున్నాము. ప్రైజెస్ మనకు స్టార్టింగ్ 40,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా అక్కడ నుంచి దానిలో రకరకాల వాళ్ళు కోరుకునే స్పెసిఫికేషన్స్ బట్టి రేట్లు అనేది ఫిక్స్ ఉండదు, మారిపోతూ ఉంటాయి అన్నమాట. మోడల్స్ కానీ లేదు నాకు ఇలాగే ఉండాలి, ఎక్స్ట్రా బెనిఫిట్స్ కావాలి, లేదా ఇంకొంచెం మంచి రిజల్ట్ కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ మనసులో ఉన్న కోరికల ప్రకారంగా మేము తయారు చేస్తుంటాము. సో కస్టమైజ్ అనమాట. అందుకని ఎక్కడ రేటు ఫిక్స్గా ఉండవు. కస్టమైజ్గా చేసినప్పుడు కాస్త రేట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పర్టికులర్గా వాళ్ళకే చేయాలి కాబట్టి మాకు వేస్టేజీలు ఇవన్నీ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి వాళ్ళు భరించే విధంగా ఉంటే మేము ఎలాంటి మిషన్ అయినా చేయగలుగుతాం దానిలో.
మీరు ఏదైనా ఇంజినీరింగ్ చేశారా? లేక ఎట్లా సార్ దీని మీద మీకు అవగాహన వచ్చింది? అవగాహన అంటే నేను మామూలుగా బీఏ చేశాను. హ్మ్. అంటే ఇంతకుముందు సివిల్‌లో పనిచేసేవాడిని. హ్మ్. సో, అంటే నేను కొంచెం మెకానికల్‌గా నాకు ఐడియా ఉంది కాబట్టి నాకు చేయగలను అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇన్నోవేషన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అలా చేస్తుండడం వల్ల నాకు అనుకోకుండా ఇలా కొంతమంది సపోర్టివ్‌గా రావడం వల్ల మాకిలా కావాలి అనడం వల్ల నేను చేయడం అనేది జరిగిందనమాట. వాస్తవానికి ఇంకోటేంటంటే దూరం నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ సర్వీసింగ్ ప్రాబ్లమ్ గాని, పార్ట్స్ దొరకకపోవడం ఇట్లా కొంచెం అవస్థలు పడుతున్నారు. అదే లోకల్‌గా మన ఆంధ్ర, తెలంగాణలో తెలుగు వాళ్ళ దగ్గర దొరికితే బాగుండు కదని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. సో, అలా చెప్పడం వల్ల నేను ఈ లైన్‌లోకి రావడం జరిగిందనమాట. అలా ముందు వేరే ఒక పర్సన్ వచ్చి కలిసారు. ఆళ్ళకి చేశాను. చేస్తున్నప్పుడు ఇక నాకు కొంతమంది ఏందంటే అలా మౌత్ పబ్లిసిటీ అంటే ఇది ఎప్పుడు 2013, 14 ఆ టైంలో అప్పుడు మీ ఎంత ఏమంటారు మొబైల్ ఇది కూడా పెద్ద డెవలప్‌మెంట్ లేదు. హ్మ్. కొద్దిగా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. అలాంటి టైంలో నేను ఇది చేశాను. అప్పటికేందంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా కొంతమంది బయట తెలియడం జరిగిందనమాట. సో, తెలియడం వల్ల అలా ఒక్కొక్కరు వాళ్ళకి నాకు ఇంకొంచెం ఇలాంటి మోడల్‌లో కావాలి. ఇంకొంచెం నాకు ఇలా ఉంటే బాగుంటది. అలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పడం వల్ల నేనంటే కస్టమైజ్‌గా నేను చేయగలుగుతున్నాను. హ్మ్. సో, ఇది నేను ఓన్‌గా డిజైన్ చేస్తాననమాట. హ్మ్. ఏదైనా సరే మిషనరీ నాకు ఓన్‌గా డిజైన్‌గా అండ్ స్పెషలైజ్‌గా ఉంటేనే నేను ఇది చేస్తుంటాననమాట. అంతేగాని ఇంకా కొంతమంది ఏంటంటే నాకు అక్కడ ఇలాంటి మిషన్ ఉంది సేమ్ టు సేమ్ మీరు చేయండి అలాంటివంటే నేను చేయను. సో, నాకంటూ ఒక ప్రత్యేకంగా ఉంటేనే నేను చేస్తుంటాననమాట. రైట్. అంటే దీంట్లో అసలు ఎన్ని రొట్టెలు చేయొచ్చు సార్? ఎన్ని చపాతీలు తీయొచ్చు? గంటకి గాని ఇంత టైం ఉంటుంది అంటే కదా! ఒక గంటకొచ్చేసరికి మేము చేస్తున్న మిషన్‌లో 500-600 పీసులు పర్ అవర్ చేయొచ్చనమాట. హ్మ్. అలాగా. సో, ఇక థిక్‌నెస్ కూడా మనకెంత మందం కావాలంటే హాఫ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. హ్మ్. 0.5 అంటారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందనమాట మందం. ఇంక హ్మ్. అక్కడి నుంచి ఒకవేళ 1 2 3 ఇలా పెంచుకోవచ్చు. సో, అంత పలచదనం కూడా మన దగ్గర చేయవచ్చనమాట. అంటే ఈ మిషన్ ఇప్పుడు ఎక్కడెక్కడ వాడుతున్నారు సార్? ఎవరైనా తీసుకొని ఈ మిషనరీసు ఎక్కువ శాతం సెంట్రలైజ్‌గా ఒక పాయింట్ పెట్టుకొని, హ్మ్. అక్కడి నుంచి తయారయి చేసుకొని, హ్మ్. అంటే డైలీ ఒక 2000, 3000, 5000 ఇలా చేసుకుంటారనమాట. హ్మ్. చేసి ప్యాకెట్ చేసి హోటల్స్‌కి, హాస్టల్స్‌కి ఇలా సప్లై చేస్తుంటారు. రెస్టారెంట్‌లకి హ్మ్. వీళ్ళకి సప్లై చేస్తుంటారనమాట. అంటే ఒక్క చపాతీలేనా? ఎందుకంటే రోటీస్‌లు ఇప్పుడు రకరకాల రోటీస్ మనం చూస్తున్నాం. జొన్న రొట్టె, యాహ్! మిల్లెట్స్ అని. కరెక్ట్. అన్నీ చేసుకోవచ్చు. ఒక చపాతీకి మాత్రం అనువుగా ఉంటుంది ఆ! మిషన్. ఇందులో చపాతీ, పూరి, పరోటా, పుల్కా, ఆ తర్వాత బొబ్బట్లంటారు. హ్మ్. భక్షాలు హ్మ్. ఇలాంటివి కూడా చేసుకోవచ్చనమాట. అండ్ మల్టీగ్రెయిన్ హ్మ్. ఇవి చేసుకోవచ్చు. తర్వాత మనకు నార్త్ ఇండియన్ డిష్ వచ్చేసరికి ఆహ్, ఆలు పరోటా, గోబీ పరోటా ఇలాంటివి కూడా చేసుకోవచ్చనమాట. అంటే స్టఫ్డ్ పరోటా అంటారు దీన్ని. హ్మ్. సింపుల్‌గా స్టఫ్డ్ పరోటా కూడా చేసుకోవచ్చు. తర్వాత కొంతమంది జొన్న రొట్టెల గురించి అడుగుతున్నారు. జొన్న రొట్టెలంటే కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక 30% గోధుమ పిండి, 70% జొన్న పిండి. హ్మ్. సో, జొన్న అనే కాదు జొన్న, రాగి, సద్ద ఇలా అన్నీ కలిపి అయినా ఏసుకోవచ్చు. లేదా ఇవి ఏదైనా బట్ ఓవరాల్‌గా ఒక 30% గోధుమ పిండి అనేది యాడ్ అవ్వాలి. హ్మ్. సో, అప్పుడు ఈ మిషన్ సపోర్ట్ చేస్తుందనమాట. మనకు ప్యూర్‌గా జవారీ చేయాలంటే కుదరదు ఇందులో. హ్మ్. సపోర్ట్ చేయదు మిషన్. హ్మ్. కాబట్టి ఆ గ్లూటెన్ ఫార్మ్ అవ్వాలి అంటే ఒక 30% గోధుమ పిండి యాడ్ అయితేనే మనకు గ్లూటెన్ ఫార్మ్ అయితేనే స్ప్రెడ్ అవ్వడానికి మంచిగా ఇదవుతుందనమాట. సో, యాక్చువల్‌గా మనం ఇండ్లలో చూస్తుంటాం. అవును. ఇండ్లలో మన అమ్మలు గాని చూస్తుంటాం. వీళ్ళు లేడీస్ చేస్తుంటారు చక్కగా. అవును. ఇంత టేస్ట్‌గా, ఇంత క్వాలిటీ ఆ మిషన్‌లో వస్తుందంటారా? యాహ్! డెఫినెట్‌గా వస్తుందండి. హ్మ్. ఆడ టేస్ట్‌లేమి మారవు. హ్మ్. హ్మ్. ఆ క్వాలిటీ గూడా క్వాలిటీ కూడా అంతా బాగా సేమ్ మంచిగానే ఉంటుంది. ఉంటుంది. అవును. హ్మ్. ఇంకొక తేడా ఏమిటంటే హ్మ్. ఇప్పుడు ఇళ్లలో చేసిన రోటీస్ ఏందంటే అప్పటికప్పుడే ఆ పిండిని కన్జ్యూమ్ చేసేయాలి. హ్మ్. సో, మిగిలితే ఫుల్‌గా కాల్చిన తర్వాత కావాలంటే మనకు ఒక 1 డే అట్లా లైఫ్ స్పాన్ ఉంటది గానీ, హ్మ్. అదే దీనిలో చేసిందేంటంటే సెమీ కుక్ అవుతది. దీనిలో ఇంకో బెనిఫిట్ ఏంటంటే సెమీ కుక్ అంటే కొద్దిగా వేడవుతుంది. హ్మ్. దానివల్ల మనకు లోపల బాక్టీరియా అనేది చనిపోతుంది కాబట్టి, హ్మ్. మనకు షెల్ఫ్ లైఫ్ అనేది ఒక 4, 5 డేస్ షెల్ఫ్ లైఫ్ ఓకే. ఉంటుందన్నమాట. మీరు ఆ మిషన్‌తో ఒత్తినప్పుడు అది సెమీ కుక్ అవుతుందంటారు. యెస్. యెస్. 2 పైన కింద హీటర్స్ ఉంటాయి. ఆ! ఆ హీటర్స్ ఉండడం వల్ల మనకు వేడవుతుంది కాబట్టి హ్మ్. చెడిపోకుండా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది మనకు. హ్మ్. అంటే ఇక్కడి నుంచి మీరు వాళ్ళు సప్లై చేస్తుంటారు. మీరు యెస్. చెప్పినట్టు 500 వెయ్యి. యెస్. అంటే ఎటువంటి చెడిపోవటం గాని, రిమార్క్ అంటూ ఉండదంటారు. ఆ పిండి గాని, ఆ రోటీ గాని అప్పుడు. ప్రెజెంట్ ఏంటంటే మా యొక్క మిషన్‌లో ఏంటంటే హ్మ్. మేము దానికి చాలా పారామీటర్స్ తీసుకొని వాటిని డిజైన్ చేయడం జరిగిందనమాట. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని మిషన్‌లు ఉంటాయి. సార్ మా పలానా దగ్గర 1000 వస్తాయంట, ఇంకో దగ్గర 1500 వస్తాయంట హ్మ్. ఇలా చెప్తుంటారు. బట్ హ్మ్. దాంట్లో ఏంటంటే మీకు చెడిపోయే అవకాశాలు ఎక్కువుంటాయి. ఎందుకంటే ఆ యొక్క కుకింగ్ టైమ్ అనేది ఒకటుంటది. హ్మ్. ఆ కుకింగ్ పాయింట్ అనేది కరెక్ట్‌గా కుకింగ్ అయితే గనక సో ఏ కెమికల్ కలపకుండానే హ్మ్. మన దగ్గర స్టోరేజ్ అవుతాయన్నమాట. అంటే ఒక 4, 5 డేస్ బట్ ఏంటంటే ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. హ్మ్. ఆ ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పుడు వల్ల మనకేంటంటే చెడిపోకుండా ఉంటాయి.
అదే వేరే కొన్ని కంపెనీస్ తయారు చేస్తున్న మిషన్స్ ఏమంటే ఉమ్, వాటికి కంపల్సరిగా మనం ప్రిజర్వేటివ్ అంటారు. ఆ ఉమ్, ప్రిజర్వేటివ్ కలిపినప్పుడు ఆ 3-4 డేస్ సెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుందన్నమాట. బట్ ఉమ్, కాకపోతే చిన్న తేడా ఏమిటి, కెమికల్ కలపడం, కలపకపోవడం ఏంటంటే ఆ కెమికల్ కలిపి వేయడం వల్ల ఓపెన్ ప్లేస్‌లో పెట్టవచ్చు. సో, ఉమ్, వితౌట్ ఫ్రిడ్జ్ అనమాట. ఉమ్, ఆఫ్టర్ 3-4 డేస్ తర్వాత ఇది కూడా చెడిపోతాయి. ఓకే. సో, అది ఫ్రిడ్జ్‌లో పెట్టినా, ఎక్కడ పెట్టినా చెడిపోవడం అనేది కామన్ అనమాట. సో, మనేంటంటే జెన్యూన్‌గా ఈ కెమికల్ లేకుండా చేయడం అనేది మా మిషన్‌లో సాధ్యపడుతుందనమాట. ఉమ్. అలాగా. సో దీని కాస్ట్ ఎంత సార్ అందరికంటే? చిన్నగా చిన్న సైజ్ చిరు వాళ్ళు ఉంటారు కదా సార్, వ్యాపారులు, వాళ్ళకి ఏమైనా సో, ఉపయోగపడుతుంది? చిన్నది అంటే మినిమమ్ 40,000 నుంచి దాదాపు 1,50,000 వరకు ఉంటది. మధ్యలో చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. ఉమ్, సో, 40,000 అనేది ఏంటంటే ఇది హ్యాండ్ తోటి ప్రెస్ చేసుకోవాలి ఉమ్. మనము. సో, దీంట్లో ఎన్ని రొట్టెలు చేయొచ్చు సార్? ఇందులో కూడా ఒక 400, 500 వరకు ఇదేంటంటే మాన్యువల్ కాబట్టి మనిషి యొక్క శక్తి మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి 40,000 రేంజ్ ని స్టార్ట్ అవుతుంది. 40,000 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఉమ్, అక్కడి నుంచి క్వాలిటీస్, మోడల్స్, ప్లేట్ సైజెస్ ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయన్నమాట. ఉమ్, సో, వాటి ప్రకారంగా చేయాల్సి వస్తుంది. ఉమ్. అంటే ఈ 40,000 కూడా పవర్ యూజ్ చేసేది? దానికి కూడా పవర్ కావాల్సిందే. ఉమ్, ఎందుకంటే దీనికి ఉన్న గుణానికి ఏంటంటే గ్లూటెన్ వెడల్పు అవ్వాలి అంటే ఉమ్, సో హీట్ ఉంటేనే. సో, ఇది ఎలా ఉంటుందంటే ఒక 10 ఇయర్స్ బాయ్ చిన్న చైల్డ్ అయినా సరే నొక్కితే రొట్టె అయ్యేటట్టుగా ఉంటుందన్నమాట. ఉమ్, అదే కరెంట్ లేకపోతే కనుక ఒక 10 మంది స్ట్రెంగ్త్ పెట్టి ప్రెస్ చేసినా కూడా రొట్టె స్ప్రెడ్ అవ్వడం జరగదన్నమాట. yes, ఉమ్. సో, ఈ గ్లూటెన్ దీనికి సంబంధించి అట్లా ఉంటుంది ఇది. మరి ఇంత కాస్ట్ మీరు చెప్తున్న 1,00,000 అంటున్నారు, 40,000 నుంచి 1,00,000 దాకా కాస్ట్ ఉంటుందండి. అవును. మరి వారంటీ ఏంటి సార్ కొనుక్కున్న వాళ్ళకి? వారంటీ అంటే ఒక 1 ఇయర్ ఉంటదండి. అదన్నీ కూడా మనకు మెకానికల్ పార్ట్స్ మీద ఉంటుంది యాక్చువల్‌గా. అంటే కాస్ట్‌లీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఉమ్, ఎగ్జాంపుల్ డ్రైవ్ అని గాని, మోటారు, గేర్ బాక్స్ ఇట్లా కొన్ని కాస్ట్‌లీ పార్ట్స్ ఉంటాయి. వాటికి మాత్రమే వారంటీ ఉంటది. ఇక హీటర్, టెఫ్లాన్ కోటింగ్ అండ్ అదర్ చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి. ఎంసీబీ అని, కాంటాక్ట్ అని ఒక 300-400 ఒక 1000 రూపీస్ లోపు ఉండేటి వాటికి వారంటీ, గ్యారంటీ ఏమి ఉండదన్నమాట. ఉమ్. అవి వాళ్ళు చేసేసుకోవచ్చు. బట్ స్పేర్స్ అనేది మా దగ్గర దొరుకుతాయి. కొన్ని బయట కూడా దొరుకుతుంటాయి అన్నమాట. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మీరు ఇది ఇన్వెస్ట్ చేసి? ఈ లైన్‌లోకి వచ్చేసరికి నేను 2013 నుండి వచ్చాను. ఉమ్, 13, 14 నుంచి స్టార్ట్ అయింది నాకు ఉమ్, ఈ లోపల. ఇంక అలా వస్తూ అనేక రకాల మోడల్స్ తీయడం, ఉమ్. దాన్ని బెటర్ క్వాలిటీ తీసుకురావడం, ఇంకా సింప్లిఫై చేసుకుంటూ రావడం ఇలా అంతా చేస్తూ వస్తున్నానన్నమాట. ఇప్పటివరకు ఎన్ని మిషన్లు అమ్ముంటారు మీరు? ఇప్పటి వరకు వచ్చేసరికి 147 మిషన్స్ అమ్మానన్నమాట. ఇది ఎప్పటి నుంచి అంటే ఎక్కువ శాతం అమ్మిన మిషన్ వచ్చేసరికి ఈ కరోనా తర్వాత ఈ కొత్త మోడల్ ఏదైతే ఉందో ఇది ఎక్కువైందన్నమాట. ఇక దానికి ముందు అన్నీ కలిపి అంటే ఉమ్, దాదాపు ఒక 500-600 మిషన్లు అమ్మి ఉంటారు. ఉమ్, సో, డిఫరెంట్ మోడల్స్. ఉమ్. ఎటువంటి రెస్పాన్స్ సార్ అంటే కస్టమర్స్ నుంచి కూడా? కస్టమర్స్ ఎంత రెస్పాన్స్ అంటే వాళ్ళు ఇంకొకరికి చెప్పి మాకు వాళ్ళే ప్రమోట్ చేసేంత దీనిలో ఉందన్నమాట. ఉమ్, అలాగా. ఉమ్, ఎందుకంటే కస్టమర్స్ రెఫర్ చేయడం అనేది అంత ఈజీ మాట కాదు అది. ఉమ్, సార్ మీరు పలానా దగ్గర తీసుకోండి ఇది అని చెప్పాలి అంటే ముందు వీళ్ళకి బాగుంటేనే వాళ్ళు రెఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ సర్వీస్ కూడా మేమేంటంటే ఓకే ఫ్రీ సర్వీస్ అనేది ఏముండదు కానీ మాకు బై ఫోన్లో మేము మ్యాక్సిమం ఫ్రీ సర్వీస్ చేస్తాం అనమాట. మీరు దీనిలో ఇంకొక మా కస్టమర్స్కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఆ, ఇప్పుడు ఇది డిజైనర్ కమ్ ఓనర్ ఉమ్, నేనే కాబట్టి సో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఆటోమేషన్ దీని అన్నిటికి సంబంధించి నాకు అవగాహన ఉంటుంది కాబట్టి నేనైనా సరే లేదా మా కంపెనీలో పనిచేసే వాళ్ళైనా సరే ఉమ్, మల్టీ టాలెంట్ ఉంటుంది అనమాట. ఉమ్, మల్టీ వర్క్స్. ఇది ప్రాబ్లం వచ్చింది అంటే మేము ఫోన్లోనే బై ఫోన్లో పలానా పార్ట్ మీరు మార్చుకుంటే సరిపోతుంది అన్నట్టుగా మేము గైడ్ చేస్తాం. ఓకే. సో, ఆ గైడ్ చేయడం వల్ల వాళ్ళకు అటు లేబర్ ఛార్జెస్, ఇటు టైం సేవింగ్ అన్నీ మిగిలిపోతాయి అనమాట. కానీ ఇంకా ఎప్పుడు మా యొక్క పూర్తి అవసరం వాళ్ళకి పడుతుంది అంటే వాళ్ళకి ఆ ఇచ్చే కంప్లైంట్ చెప్పలేని పరిస్థితి ఉంటుంది ఒకసారి. అంటే అది ఏంది అనేది ఇష్యూ సరిగ్గా చెప్పలేరు. అలాంటి టైంలో వాళ్ళకి అర్థం కాదు, ఈయనకి అర్థం కాదు. ఉమ్, అలాంటప్పుడు మాత్రమే మేము వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఛార్జెస్ వాళ్ళు పెట్టుకోమంటాం. ఈ వచ్చిపోయే ఛార్జెస్ Yes, కానీ yes. మా సర్వీస్ ఛార్జెస్ కానీ ఏమైనా పెట్టుకోమని చెప్తాం అనమాట. ఉమ్. ఇంకా ఎటువంటి కేర్ తీసుకోవాలి సార్ ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత వాళ్ళు జాగ్రత్తలు? తీసుకోవాల్సింది ఏంటంటే ఈ వోల్టేజ్ పవర్ అనేది ఎక్కువ కానీ తక్కువ కానీ కాకుండా అదొకటి చూసుకోవాలి. ఉమ్, అండ్ ఈ చపాతీ మిషన్ పైన ఏదైతే నొక్కుతుందో ఆ నొక్కే దగ్గర ఒక 15-20 రొట్టెలు చేసిన తర్వాత ఉమ్, ఒక మంచి మెత్తటి బనియన్ లాంటి క్లాత్ తీసుకొని ఒక్కసారి అలా తుడుస్తూ ఉంటే టెఫ్లాన్ కోట్ని మంచిగా మనం కాపాడుకోవాలి. ఉమ్, దాని మీద గీతలు పడకుండా ఆ ఆయిల్ అనేది అలా ఉండిపోవడం వల్ల టెఫ్లాన్ కోటింగ్ అనేది వెళ్ళిపోతే మనకు లైఫ్ అనేది ఉండదు. ఉమ్, సో, కాబట్టి దాన్ని కొంచెం సేఫ్టీగా చూసుకుంటే మనకు ఒక 1 ఇయర్ 2 ఇయర్ కూడా వస్తుందన్నమాట. సో, అదే రకంగా పిండి అనేది కూడా జల్లెడ పట్టి వేసుకోవాలి. ఉమ్, ఈ పిండిలో ఏంటంటే కంపెనీస్ తయారు చేసేటప్పుడు ఒక్కొక్కసారి రాళ్ళు, గాజు ముక్కలు, ఇనుప ముక్కలు కూడా వస్తూ ఉంటాయి. బోల్టులు, నట్లు. ఉమ్, సో, ఇది నేను కూడా ప్రాక్టికల్గా చూశాను అనమాట. ఉమ్, అదే ఏ బ్రాండ్ అయినా సరే ఎంత మంచి ఫేవర్ బ్రాండ్ అయినా సరే
అందులో ఇవి వస్తూ ఉంటాయి. కాబట్టి జల్లెడ పట్టి చేసుకోవడం వల్ల అటు కస్టమర్స్‌కి, హెల్త్‌కి బావుంటది. హ్మ్. రెండోది మిషన్ కూడా సేఫ్టీగా ఉంటుందన్నమాట. ఓకే. అలాగా. ఆ జాగ్రత్తలు అది కొంచెం ఇవి మెయింటైన్ యెస్. చేసుకుంటే అది మీరు చెప్పినట్టు నట్ బోల్ట్ ఏదైనా పడ్డాయంటే ఆ! మిషన్ రాళ్ళు డ్యామేజ్. అవును. ఆ టెఫ్లాన్ కోటింగ్ ఎళ్ళిపోద్దక్కడ. ఆ! సో, అది పంక్చర్ అవుతుందన్నమాట. హ్మ్. పంక్చర్ అయిన తర్వాత ఏమవుతుందంటే రొట్టె కూడా అక్కడ సరిగా అంటే స్టిక్ అయిపోవడము, హ్మ్. ఇలా లాగినప్పుడు ఈజీ ఇజెక్టింగ్ అనేది కాదు. హ్మ్. సో, అదేంటంటే బలవంతంగా లాగాలి. అలా చేస్తూ ఉన్న క్రమంలో ఏమవుతుందంటే అక్కడ హోల్ పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎక్కడైతే పంక్చర్ అయి ఉంటదో, హ్మ్. ఆ పంక్చర్ అయిన దగ్గర హోల్ పడుతుందన్నమాట. హ్మ్. సో, అందుకని ఇది కొంచెం కేర్ తీసుకుంటే మంచిగా నంబర్ ఆఫ్ మంత్స్, నంబర్ ఆఫ్ ఇయర్స్ కూడా వస్తుంది. ఆ టెఫ్లాన్ కోటింగ్. సత్యసాయి జిల్లా నుంచి హైదరాబాద్‌కొచ్చారు. అవును. ఇప్పుడు దీనికేమైనా పేటెంట్ హక్కులు మీకా? లేకనా ఎవరు అడగలేదా? ఇప్పటివరకు ఈ మిషన్ సంబంధించి? లేదు. ఎవరు అడగలేదు. హ్మ్. మాకు ఓన్ ఇదే ఉందన్నమాట. హ్మ్. ఓన్ పేటెంట్స్ ఉన్నాయి. హ్యాపీగా మీరే యెస్. చేసుకుంటున్నారు. యెస్. మామూలుగా ఏందంటే ఎవరైనా ఇట్లాంటి మిషన్స్ ఇన్వైట్ చేస్తుంటే ఎవరో ఒకరు వచ్చి మాకివ్వని అడగటం గాని ఇట్లా జరుగుతుంటుంది కదా! ప్రస్తుతం అయితే అంత రాలేదు ఎవరు. హ్మ్. మా దగ్గర వాళ్ళు మేము ట్రేడింగ్ చేసుకుంటాం. మీరు మిషన్స్ చేయండి అని అడుగుతున్నారు. హ్మ్. సో, అలా చేస్తున్నాం మేము. హ్మ్. అంటే వాళ్ళు మా దగ్గర తీసుకొని కొంచెం మార్జిన్ అడ్జస్ట్ చేసుకొని, వాళ్ళు మళ్ళీ కొంచెం మార్జిన్ పెట్టుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారన్నమాట. అట్లా హ్మ్. చాలా స్టేట్‌లలో చేస్తున్నారు. హ్మ్. ఇంకా ఏదైనా ఇన్వెంట్ చేసే అవకాశం ఉంది సార్ దీన్ని పెంచేది? ఇంకా ఇప్పటివరకు మీరు చెప్పిన మోడల్స్ కొత్త దాటి. మోడల్స్ ఇంప్రూవ్‌మెంట్ చేస్తుంటాము. హ్మ్. ఆల్రెడీ కొన్ని ఆర్&డీలు జరుగుతున్నాయన్నమాట. ఇంకా బెటర్‌గా ఉండేటట్టుగా, హ్మ్. ఇంకొంచెం ఈజీగా ఉండేటట్టుగా. అంటే కొంతమంది కొత్తదనాన్ని కూడా కోరుకునే వాళ్ళుంటారు. కొంతమంది ఎప్పుడు ఓల్డ్ మోడల్ చూసి హ్మ్. మాకు కొంచెం కొత్తగా ఇంకా డిఫరెంట్‌గా ఉండాలి. ఎవరి దగ్గర లేనటువంటిది నా దగ్గర ఉండాలి అనే కొన్ని ఇది కూడా చెప్తున్నారు మాకు. యెస్. అలా జరుగుతుందన్నమాట. యెస్ సార్. టీటీడీ గాని మనం పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో చూస్తుంటాం. ఓకే. వాళ్ళకి ఎక్కువ మోతాదులో ఇట్లా రొట్టెలు కావాల్సొస్తుంటుంది. అలాంటి అవునవును. వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించున్నారా సార్? సో, ప్రస్తుతం వాళ్ళు ఆల్రెడీ నేను ఈ మధ్య వచ్చాను కాబట్టి, హ్మ్. నాకంటే ముందు నుంచే ఉన్నారు కంపెనీస్ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిపోయి ఉన్నారు. హ్మ్. సో, టీటీడీ లాంటివంటే దాదాపు ఒక 50 సంవత్సరాల ఇది కాబట్టి, హ్మ్. నేను పెట్టి ఇదైంది అంతా ఒక 10, 12 ఇయర్స్ అయింది. హ్మ్. కాబట్టి మా వరకు వచ్చేంత అవసరం వాళ్ళకి రాలేదు. హ్మ్. ఇంకోటేంటంటే అది చాలా పెద్ద ఇది కాబట్టి, అది చాలా పెద్ద భారీ బడ్జెట్‌లో ఉంటది. హ్మ్. మాదేంటంటే తక్కువ బడ్జెట్‌లో ఈ మిడిల్‌గా అందరికీ యూజ్ అయ్యేటట్టుగా యెస్. ఉంటదన్నమాట. హ్మ్. చిన్న చిన్న చిరు చిరు వ్యాపారులందరికీ. వ్యాపారులకి హ్మ్. మీడియంగా హ్మ్. అందరికి సరిపోద్ది. బెస్ట్ అంటే హెల్త్ పరంగా ఈ మిషన్ ద్వారా చపాతీలు తయారు చేయటం, అయి యూజ్ చేయటం వలన ఎటువంటి ఎఫెక్ట్ ఉండదంటారు యెస్. ఖచ్చితంగా. యెస్. ఎట్టి పరిస్థితిలో అట్లాంటి ఎఫెక్ట్ ఏమి ఎందుకంటే ఉండదు. ప్రతి ఒక్కరు అదే ఆలోచిస్తారు. లేదు. ఆరోగ్యపరంగాన. అలాంటివి ఏ మిషన్‌లోనూ ఉండవు. కాకపోతే మేము ఇంకా ఎక్స్‌ట్రా ఏంటంటే, మా యొక్క మిషన్ సపోర్టింగ్ ఇవి కెమికల్ ఫ్రీ అనమాట. హ్మ్. అంటే ప్రిజర్వేటివ్ లేకుండానే మేము అది స్టోర్ చేసుకునే అవకాశం మా దగ్గర ఉందనమాట. సో, హ్మ్. దీనికి కారణం ఏందంటే, నాకు కుకింగ్‌లో కూడా ఒక అనుభవం ఉంది నాకు. హ్మ్. దాదాపు ఒక 45 సంవత్సరాల అనుభవం ఉంది. హ్మ్. ఈ అనుభవంతోటి దాన్ని నాకు అది ఎలా చేస్తే కరెక్ట్ ఉంటది, ఈ దినుసుల యొక్క గుణం ఏంటి, ఇవన్నీ కూడా నేను పరిశోధన చేయడం జరిగింది. హ్మ్. అందుకని నేను అది లిమిట్‌గా ఇంతనే ఉండాలి అనేది చేస్తుంటాననమాట. హ్మ్. అంటే 500 ఈ రేంజ్‌లోనే. మరి ఎక్కువ స్పీడ్ చేస్తే ఏమవుతుందంటే సేఫ్టీ పడిపోతది. హ్మ్. రెండోది క్వాలిటీ ఆఫ్ రోటీ అనేది పడిపోతదనమాట. అప్పుడు ఏం చేయాలి? కెమికల్ ఎయాలి. కెమికల్ ఏస్తే ఏమవుతదంటే మనుషులకు మంచిది కాదు. హ్మ్. సో, అందుకని నేను జెన్యూన్‌గా మిషన్ అయినా జెన్యూన్‌గా ఉండాలి. తినే ప్రొడక్ట్ కూడా జెన్యూన్‌గా ఉండాలనేది ఆలోచిస్తాను నేను. హ్మ్. ఫైనల్‌గా కస్టమర్స్‌కి ఏం చెప్పదలుచుకున్నారు సార్? కస్టమర్స్‌కి అంటే వీళ్ళకి రేట్ వైస్ పోతేనేమో నార్త్ ఇండియా సైడ్‌లో దొరికే మిషన్స్‌తో కంపేర్ చేసుకుంటే, మళ్ళీ సౌత్ ఇండియాతో మనకు తమిళనాడు హ్మ్. దీంతో పోల్చుకుంటే ఇది మిడిల్ రేంజ్‌లో ఉంటది. మీడియం రేంజ్‌లో ఉంటది. హ్మ్. హ్మ్. ఇంకోటేంటంటే వీళ్ళకి క్వాలిటీ పరంగా గాని, లేదా ట్రయల్స్ కూడా మేము మంచిగా చేసి డెమో కూడా ఇస్తామనమాట. హ్మ్. సో, అంటే అది ఎలా దానికి ఫార్ములాస్ ఉంటాయి. ఇది ఇలాగే కలపాలి, ఇది ఇలా చేస్తే ఈ క్వాలిటీ, ఈ టేస్ట్ ఇది వస్తుందన్నట్టుగా మేము చెప్తామనమాట. అది కూడా పెద్ద కాంప్లికేటెడ్‌గా ఏముండదు. చాలా సింపుల్‌గా ఉంటది. హ్మ్. సో, దాన్ని చేసుకోవడం వల్ల మరి కెమికల్ లేకుండా కలపడం అనేది ఒక మంచి ఇది ఉంటది కాబట్టి, ఇది చాలా హెల్త్‌కి ఈరోజు ఉన్న పరిస్థితిలో మంచిది కాబట్టి, ఇలా సజెస్ట్ చేయడం జరుగుతుంది. రైట్. థాంక్ యూ అద్దంకి జయేశ్వరరావు గారు. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ అండి. ఇంకా మునుముందు మీరు మరింత సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ అండి. థాంక్ యూ. రైట్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ దూతా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబల్ దూతా మీడియా. దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూడండి. దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Duta Media.